సంఘ కాలంలో చివరి దశకు వచ్చేసాం. In 1900 they started rejecting the Bible. క్రీస్తు శకం 1900 సంవత్సరంలో మరి బైబిల్ని తృణీకరించడం మొదలుపెట్టారు. They started rejecting the Bible of the Reformation. మరి రిఫర్మేషన్ ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తృణీకరించడం మొదలుపెట్టారు. And they said, oh, we don't like this is an old Bible. ఇది పాత బైబిల్ అండి, ఇది మనకంత ఇప్పుడు ఉపయోగకరంగా ఉండదని చెప్తున్నారు. We want to make a Bible that suits us. ఇప్పుడు మన జీవితాలకు అనుగుణంగా ఉన్నటువంటి బైబిల్ని మనం తయారు చేసుకుందాం. In modern language. మరి మన ఆధునిక భాషలో మనం బైబిల్ని తర్జుమా చేసుకుందాం. With that started the end times. మరి దానితో అంత్యకాలం ప్రారంభమవుతున్నది. With that apostasy came into the church. విశ్వాసం నుండి వైదొలిగిపోయేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత False teachings. మరి అబద్ధ బోధలు, greedy Christians. మరి దురాశ కలిగినటువంటి క్రైస్తవులు. Remember what Paul said. పౌలు ఏం చెప్పాడు గుర్తుంచుకోండి.